ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర్ చౌదరిని మాట్లాడుతున్నాను. ఈ ఈ ఇల్లు చూడండి. ఇది ఉత్తరం వీధి గల స్థలం. అయితే ఈ యజమానికి నేనే ప్లాన్ ఇచ్చి వచ్చినాను. ఇది తూర్పు ఈశాన్యం, తూర్పు ఇది, ఉత్తరం ఇది, వాయువ్యం ఇది, నైరుతి పశ్చిమం. ఇక్కడ ఆగ్నేయం పెరిగిన స్థలం ఉండే ఒక రూమ్ అంత ఉంటే, అన్న ఇది వదిలిపెట్టి పనికిరాదు, మనకు ఇది కట్టుకోకూడదు, ఇది వద్దు, ఇడిచిపెట్టని ఇట్లా ప్లాన్ ఇచ్చి వచ్చినాను ఫ్రెండ్స్. ఇక్కడ మెట్లు, లెట్రిన్ అంతా ఇక్కడ ఇచ్చినాను. ఇక్కడ అంతా ఇది చేసి ఇచ్చినాను. ఇది హాలు, ఇది బెడ్రూమ్, ఇది కిచెన్ ఇచ్చి వచ్చినాను. వచ్చినాక వాటికి బాగానే ఉంది. ఇంట్లో ఆయనకి 2 కుమారులు, భార్య. ఆయన ఇల్లు కట్టించినాడు, పెళ్లి చేసినాడు. చింతలేని సంవత్సరం, నెమ్మదిగానే ఉన్నంతలో బాగానే ఉన్నాడు. కానీ ఇంట్లో చేరిన రోజు ఈయన అయ్యనో మన పిలిపిస్తారు కదా మామూలుగా. పిలిపించినప్పుడు సమయం చౌదరి సార్ వచ్చే, శేఖర్ రెడ్డి సార్ వచ్చిండే. నా పేరు చంద్రశేఖర చౌదరి, అయితే అందరు శేఖర్ రెడ్డి అంటారు. శేఖర్ రెడ్డి సార్ వచ్చిండే. ఈ పెరిగిన ఆజ్ఞాని రూమ్ ఇడిచిపెట్టు అన్నాడు. దీని జోలే పోవద్దు అన్నాడు స్వామి. దీని జోలి వద్దు స్వామి, పోవద్దు అని చెప్పినాడు. అని చెప్తే ఇడిచిపెట్టి ఇట్లా కట్టుకున్న స్వామి, నాకు బాగుంది ప్రశాంతంగా. ఇంకా ఇంట్లో చేరినాము. అదేంటే ఎవరు చెప్పినది, దానికి ఇంకేం సంబంధం, అది కలుపుకో, ఉంటుంది పూర్వం నుంచి ఉండేది, అది ఇది అని చెప్పినాడు అయ్యా. ఈయన మీనే మేషాలు ఉన్నాడు. అందులోనే కొడుకుది పెళ్లి కుదిరింది, పెళ్లి అయిపోయింది. అంటే ఇంట్లో చేరిన సంవత్సరం కొడుకు పెళ్లి చేసినాడు. చేసినాక సత్యనారాయణ చేయాలా, అది ఇది అంటే ఇంకా సత్యనారాయణ చేసినాక కూతురు మాట్లాడుకుంటా, దానికేం సంబంధం, ఎవడు చెప్పినది, పూర్వం నుంచి ఉండే స్థలం, అది ఇది కలుపుకో, ఇది ఎవడు ఈయన వాస్తులు అనేది ఈయనడం వచ్చినాయి, ఏం పూర్వం నుంచి ఉన్నాయా, అది ఇది అట్లా ఇట్లా అని ఇక్కడ వాకిలి పెట్టించినాడు. పెట్టించి దీన్ని స్లాబ్ వేసినాడు. స్లాబ్ వేస్తే కరెక్ట్గా ఏ నెలలో అయితే స్లాబ్ వేసినాడో అదే నెలలోనే రెండవ వాడు ఇక్కడ ఊరేసుకొని వచ్చినాడు. ఇక్కడ కొండికి ఆగ్నేయ దోషాల వల్ల రెండవ సంతతి కానీ, రెండవ కుమారుడు కానీ, ఈ ముగ్గురు కానీ బాధపడతారు. ఇంటి యజమానికి రెండవ సంతతి కొడుకు అయితే, ఆ కొడుకు పిచ్చివాడు గాను, అనారోగ్యవంతులు, తన మాట వినడను, రవిడి దుర్వేషణ కఠిన మనసులో విచారించాల్సి వస్తుంది. ఇతర వాస్తు దోషాలను బట్టి రెండవ కొడుకు మరణించి కూడా ఉండవచ్చు అని శాస్త్రంలో ఉంటాయి కూడా. ఈ అయ్యా ఇన్నాళ్ళు లేని వాస్తులు ఈ పొద్దు వచ్చినాయా, ఎవరు చెప్పినది, ఎక్కడ చెప్పినది, అది ఇది అని ఇది కల్పించినాడు. ఊరేసుకొని వచ్చినాక నన్ను పిలిపించినాడు, శేఖర్ రెడ్డి నువ్వు అట్లా ఇట్లా అని. ఇంకోటి అక్కడ ఏం జరుగుతుందంటే, కొత్తగా వచ్చిన కోడలకి ఎనలేని కడుపు నొప్పి ఇంట్లోకి వస్తాయి. ఆరోగ్యమే బాగుండదు, మెంటల్ వేసినట్టు ఉంటుంది, బుగులు వేస్తుంది అమ్మకు. అబ్బాయి ఇది ఎక్కడి కథ అని వాళ్ళు పుట్టింటికి దొరకపోయి ఇడిచి వచ్చినారు. మళ్ళీ పుట్టింటి కాడ బాగానే ఉంటుంది, మళ్ళీ భర్త మీద తీపే. ఇది వద్దే వద్దని హైదరాబాద్లో కాపురం మార్చినారు. ఎవరు, తల్లి, కొడుకు, కోడలు, ముగ్గురు. ఇక్కడ ముగ్గురు బాగుంది. అయితే ఈడ కూడా యజమానురాలికి కూడా కొంచెం కడుపు నొప్పి అనేది ఇప్పుడు వచ్చిన కోడలకు దయ్యం పడుతుంది ఇక్కడ అని ఇరిసిపెట్టి అందరూ పోయినారు. ఆడ ప్రశాంతంగా ఉన్నారు. ఒక 3 నెలలు లేనిది నన్ను పిలిపించాడు, శేఖర్ రెడ్డి నువ్వు అంత పొడు ఇంత పొడు వంటివి, ఇది ఇల్లు కట్టిస్తేనే నా కొడుకు చచ్చా, నా కోడలు ఇరిసిపెట్టిపోయి అది ఇది అని. అంటే యాజ్ఞ ఎవరు పెంచమన్నారు, ఎవడు చేయమన్నాడు, చెప్పిన యాడికి నా ప్లాన్ తేపంటే పలకడు. ఈ ఫ్రెండ్స్, ఇది ఉత్తర వాయువాన్ని, ఉత్తర ఈశాన్యాన్ని తెంచుకుంటూ నడక సాగింది బజారు. పాపం ఇక్కడ ఇది పుల్లగుమి గ్రామం. ఇది ఈ గ్రామంలో అందరూ ఎంతో కష్టపడి పనిచేసేవాళ్ళు. ఇక్కడ ఎంతో బాగా అసలు చాలా వృద్ధి చేస్తారు. ఇక్కడ మా ఏరియాలో సామెత ఉంది, చేసుకుంటే ఈ ఇది పులగుమి, కలగొట్ల, కిష్టాపురం ఇట్లా పల్లెల్లో చేసుకోవాలా, ఇస్తే వేరే ఊర్లోకి వెళ్ళి. ఎందుకంటే ఇంటి ఆడపిల్లలు సాగుతారు, మొగోన్ని కష్టపడి పని చేస్తారు. ఇక్కడ ఈ ఊర్లో ఎక్కువ నీచమైన గుణాలు అయితే లేవు, చెడు నడతలు లేవు. కష్టపడ తల్లి పిల్ల కష్టపడి ఏడికే చదివి కట్టుకొని పోతారు. చాలా కష్టపడతారు ఇక్కడి పిల్లలు. చేసుకుంటే ఇక్కడి పిల్లల్ని చేసుకోవాలా, ఇస్తే ఈ ఊర్లోకి ఏ ఊరు దేవుడు అంటుండ్రి ఒక సామెత పెద్దలు. అట్లా ఇక్కడ ఆడపిల్లలు బాగా కష్టపడతారని ఒక ప్రతీతి. ఈ ఉత్తరవాయమని తెంచుకుంటే ఈ బజారు పోవడంలో వీళ్ళల్లా బాగా కష్టపడుతున్నారని ఉన్నంతలో ముందుకు రాలేకపోతున్నారు.
అయితే తిండికి కుదవలేదు, మళ్ళీ నీచంగా అయితే బతలేరు, తిండికి కుదవలేదు, బాగానే బతున్నారు. కాకపోతే పూర్తి ముందుకు పోలేకున్నారు అనమాట. ఇంకా ఖర్చులు మామూలే, ఇంకా సరేలే వాయువ్యం పెరిగినప్పుడు ఇది అది ఈ వాయువాన్ని ఈశాన్యాన్ని తెంచుకుంటూ పోయింది, ఇది వాయువాన్ని తెంచుకుంటూ పోయింది అనమాట బజారు. ఈశాన్యం పెరుక్కుంటూ పోయి ఉత్తర వాయువు ఇది కూడా ఇచ్చినట్టు అనమాట. ఇంకా ముందుకు రానేది సంసారాలు. ఇది వాయువ్యంలో ఉత్తర వాయువ్యంలో ఇచ్చుకుంటూ పోయింది బజారు. ఇట్లా ఈశాన్యం పెరుగుతూ పోయిందంట ఇది. కాబట్టి ఫ్రెండ్స్ ఇట్లుంటుంది. అంటే ఇన్నాళ్ళు లేని వస్తువులు ఇప్పుడు వచ్చినాయంటే ఇంక నేను ఏం చెప్పాలా? ఇన్నాళ్ళు సెల్ ఫోన్లు వచ్చినాయా, ఇన్నాళ్ళు స్కూటర్లు వచ్చినాయా, ఇన్నాళ్ళు కార్లు వచ్చినాయా, ఇన్నాళ్ళు మానవుడు కనిపెడుతున్నాడు అన్నీ. మేము చిన్న ఉన్నప్పుడు ముతకబట్టలు వేస్తుంటే, ఇప్పుడు పాలిస్టర్ టెరికాడు జిగ్ జాగులు వేస్తున్నారంటే ఉండాలి. మాట్లాడితే ఉంటాను ఫ్రెండ్స్.